ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంట్రా, భయాన్ని కవర్ చేసుకోవడానికి నవ్వుతున్నావా? లేక నీ మనుషుల చేతుల్లో పాపుంది కాబట్టి నన్ను సఫర్ చేయొచ్చనే ధైర్యంతో నవ్వుతున్నావా? పాప ఆల్రెడీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. పాప ఆల్రెడీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎవడ్రా నువ్వు? నువ్వెవడివిరా? ఫైటింగ్ చివరాఖర్లో పేరు అడుగుతున్నావు. నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చానా, రెండు తీయడానికి వచ్చాను? ఓకేనా బుడ్డి? ఇప్పుడు చెప్పండి రా రౌడీలో, మీరు ఎవరు? మిమ్మల్ని ఎవరు పంపించారు? పాపనెందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ఇదిగా మనకు అసలు ఓపిక తక్కువరా. ఆన్సర్ తగడగా చెప్పేయాలి, లేదంటే సార్ 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 కొట్టకండి సార్. ఎవరు చేయమన్నారో ఏంటో తెలియదు సార్. ఇది మాకు దందలో చైన్ లింక్ లాగా వస్తుంది సార్. ఎవరి కోసం పనిచేయరు సార్. వాళ్ళు ఎవరో వేరే వాళ్ళని పనికి పంపిస్తారు. డైరెక్ట్ గా ఎవరు చేశారో తెలియకుండా ఉండటానికి ఇలా చేస్తారు సార్. సార్ పని అయ్యాక మాకు డబ్బులు వస్తాయి సార్. వాళ్ళ మొక్కలు మాకు తెలియదు సార్. ఎవరిని పంపిస్తారో మాకు తెలియదు సార్. అబ్బాబాబాబాబా, ఈ విషయంలో మాత్రం బాగా అప్డేట్ అయ్యారా? మీకు నెట్వర్క్, దానికో సీక్రెట్ ఆపరేషను. బాగుందిరా, చాలా బాగుంది. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి పంపిస్తే నిజం ఆళ్లే కక్కిస్తారు. మర్యాదగా వెళ్ళి జీప్ ఎక్కండమ్మా. వెళ్ళండి. ఎక్కండి దోలారా. బడ్డీ, నన్ను బ్రదర్ అనుకుంటున్నట్టుంది. మేనేజ్ చేసేద్దాం. చెప్పు బుడ్డి. ఇదిగో, మనం ఇచ్చిన కోటింగ్ కి మళ్ళీ వాళ్ళెవ్వరిని జోలికి రారలే. ఆయన నువ్వేంటి బుడ్డి, ఎవడు పడితే ఆడు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతావా ఏంటి? తప్పు కదా. నేను టైంకి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది? అయినా నీ స్కూల్ టీచర్లు ఎంతసేపు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ తప్ప ఇలాంటివేం చెప్పరా ఏంటి? సర్లే, మీ టీచర్కి నేనే చెప్తాను. నువ్వు నా బడ్డీవేనా? అంబాబాయ్, యా ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు బడ్డీ, చాలా కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వెప్పుడు కుదురుగా కామ్గా నిల్చొని చాలా తక్కువ మాట్లాడతావు కదా. ఇవాళేంటి గలగలా మాట్లాడేస్తున్నావు? నేను నిన్ను కొంచెం మారమంటే నువ్వు పూర్తిగా మారిపోయావు. ఆర్యవర్ధన్ క్లాసు, బ్రదర్ సెమీ క్లాసు, మనం మాసు. ఓ అదా, ఎప్పుడు ఒకేలా ఉంటే ఏం బాగుంటుందని రూటు మార్చా. ఏ నీకు నచ్చలేదా? లేదు లేదు, మరి నువ్విలా గలగలా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే బాగుంటావు. పో బుడ్డి, ఇలాగే ఉండాలి. యా అలాగే ఉండమని బ్రదర్ చెప్తానులే. బ్రదర్ ఎవరు? అంటే అది నాలో ఒకడు ఉన్నాడు. అప్పుడప్పుడు నేను వాడు మాట్లాడుకుంటూ ఉంటానులే. ఇదిగో, ఈసారి చెప్తున్నాను, ఎవరు పడితే వాళ్ళతో వెళ్ళకూడదు. సేమ్ కట్అవుట్ వస్తేనే నువ్వు బయటికి వెళ్ళాలి, లేదంటే హాస్టల్లోనే ఉండాలి. అర్థమైందా? సరే బడ్డీ, నువ్వు చెప్పినట్టే వింటాను. ఇంకెప్పుడు ఇలా చేయను. వెరీ గుడ్, పదల్దాం. కెటా పద 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 పద. పాప ఎస్కేప్ అయిందన్న విషయం ఈ పాటికి నీకు మెసేజ్ వచ్చి ఉండాలే, ఇంకా చూసుకోలేదా? ఇలా జరుగుతుందని నువ్వు గెస్ చేయలేదు కదూ. నువ్వు ఇలాగే గంగని టార్గెట్ చేసి నాకు టార్చర్ పెట్టాలని చూస్తే మాత్రం నీ ఎండింగ్ ఎలా ఉంటుందో అస్సలు గెస్ చేయలేవు. మళ్ళీ చెప్తున్నా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. మళ్ళీ గంగని టార్గెట్ చేస్తూ నాకు టార్గెట్ అవ్వకు. వన్స్ నేను టార్గెట్ ఫిక్స్ అయ్యాను అంటే ఫినిష్ చేసేంత వరకు ఊరుకోను. గోడెట్. హలో బ్రదర్. శంకర్, పాప బానే ఉంది కదా? శంకర్ హియర్, నో ఫియర్. పాప సేఫ్. ఇప్పుడే హాస్టల్లో దింపేసి వచ్చాను. ఇందుకే అక్కడ నీ పరిస్థితి ఏంటి?
ఎవడైనా మిగిలాడా? మొత్తం మడతెట్టేసావా? ఆ కిల్లర్ మిస్ అయిపోయాడు శంకర్. అమ్మని. బట్ వాడి బాస్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. నువ్వు వార్నింగ్ ఇచ్చావంటే ఆడికి హాస్పిటల్ వార్డులో కూడా ఎంట్రీ ఉండదు. ఎక్కడికి పోతాడు బ్రదరు? ఏదో రోజు దొరుకుతాడు, ఆ రోజు మడతెట్టేద్దాం. ఎస్. ఇంతకీ పాపకేం డౌట్ రాలేదు కదా? ఎందుకు వస్తుంది బ్రదరు? సేమ్ కట్అవుట్ కదా, కాకపోతే సెమీ క్లాస్ కి మాస్ కి మధ్య కొంచెం కొట్టుమిట్టి మాట్లాడింది. అదేది చెప్పి మడతెట్టి మేనేజ్ చేసేసానులే. కాకపోతే పాప మాత్రం నిన్ను నాలా ఉండాలని కోరుకుంటుంది. నెక్స్ట్ టైం నువ్వు కలిసినప్పుడు కాస్త డోస్ పెంచి మేనేజ్ చేసి. ఎనీహౌ, టైంకి పాపని కాపాడి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. ఊకో బెదరు, నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంటి? అయినా అద్దంలో చూసుకుని మనకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటావా ఏంటి? ఇది కూడా అలాగే. చూడు, నీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ కొట్టో, శంకర్ ఆన్ డ్యూటీ. పైగా ఇప్పుడు మనం 2-in-1 అదో పెద్ద స్టోరీలే బ్రదరు. సింగిల్ ఫోను, డ్యూయల్ సిమ్ కహాని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్యవర్ధన్ స్ట్రాటజీ, శంకర్ ఎనర్జీ మిక్స్ చేసిన ఓజీ ఫార్ములా. ఇదిగా ఈసారి కలిసినప్పుడు తీరిగా మాట్లాడుకుందాంలే. త్వరలోనే కలుద్దాం శంకర్. ఓకే బ్రదరు, బాయ్ బాయ్. బాయ్. డోంట్ ఫియర్ బేబీ, డోంట్ ఫియర్. నా కళ్ళ ముందే నా కూతుర్ని నరికేయాలని చూసినారే. మేము ఎవరికి ద్రోహం చేసామండి? ఛీ, డర్టీ డ్రింక్ మ్యాన్. ఈడొకడు. తాగు. కంగారు పడకు, రిలాక్స్ బాను, రిలాక్స్. భాను, భయపడకమ్మా, భయపడకు. ఊరుకోమ్మా, ఊరుకో. వీరు, రుద్ర ఎక్కడా? తనకేం కాలేదు కదా? వీరు, ఏం మాట్లాడవేంటి? నేను బావని ఫాలో చేస్తూ వెళ్ళాను మావయ్య. కానీ ఆ రౌడీ రాస్కెల్స్ని పట్టుకోవడానికి బావ ఎటెళ్ళిపోయాడో తెలియట్లేదు. మీరేం కంగారు పడకండి, బావకేమీ కాదు. నేను పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు వస్తూ ఉంటారు. తనకి థ్రెట్ ఉందని, ఇలాంటిది ఏదో జరుగుతుందని రుద్ర అంటూనే ఉన్నాడు. రుద్ర అనుకున్నట్టే నిజమైంది. పాపం బాను ఏం చేసిందని తన మీద అంత కక్ష కట్టారు? ఆఖరికి ప్రాణం తీయాలనుకున్నారంటే వీళ్ళ వెనక ఎవరో దుర్మార్గుడుండి తీరాలి. వాడిని ఎలా అయినా కనిపెట్టి శిక్ష పడేలా చేయండి నానా. బాను, నువ్వు బానే ఉన్నావు కదా? నీకు భయం పోయిందా? నేను బాగానే ఉన్నానమ్మా. అయినా రుద్ర సార్ ఉండగా నాకేటవుతుంది?